ఒక అన్నోన్ నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది. మీరు లిఫ్ట్ చేస్తారు. స్క్రీన్ మీద ఎవరో కనిపిస్తారు. వెంటనే కాల్ కట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 2 minutes తర్వాత మీ ఫేస్తో ఉన్న ఒక మాఫ్డ్ ఎక్స్ప్లిసిట్ వీడియోని మీకు షేర్ చేసి నాకు 50,000 పంపు, లేదంటే నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. ఇది మనం న్యూస్లో చూస్తున్న డైలీ రియాలిటీ. ఈ సైబర్ ఎక్స్టార్షన్ వల్ల చాలా మంది యూత్ సూసైడ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరో తెలియని వాళ్ళు భయపడుతుంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా భయపడి వాళ్ళకి మనీ ఎందుకు పే చేస్తున్నారు? వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ దిస్? అండ్ లా ప్రకారం ఈ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలో ఈ స్క్వేర్లో తెలుసుకుందాం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి స్క్వేర్. బ్లాక్మెయిలర్స్ మెయిన్గా ప్లే చేసేది మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్తో కాదు, మన బ్రెయిన్లోని ఫియర్ ఆఫ్ సోషల్ షేమ్తో. సైకాలజీలో దీన్ని సోషల్ ఎనిలేషన్ ఫియర్ అంటారు. మన ఇండియన్ సొసైటీలో రెప్యుటేషన్కి, క్యారెక్టర్కి మనం ఇచ్చే వాల్యూ చాలా ఎక్కువ. ఎవరో ర్యాండమ్ పర్సన్ మాఫ్డ్ ఫోటో పంపగానే మన బ్రెయిన్లోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే లాజికల్ థింకింగ్ షట్ డౌన్ అయిపోయి ఎమిగ్డాలా అంటే ప్యానిక్ సెంటర్ ట్రిగర్ అవుతుంది. మనం ఇది ఫేక్ వీడియో కదా, పోలీస్కి చెప్దాం అని లాజిక్గా ఆలోచించేలోపు స్కామర్ మీకు టైం ఇవ్వడు. జస్ట్ 2 minutes టైం ఇస్తున్నా పే చేయి అని అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు. దీన్నే ప్యానిక్ పెరాలిసిస్ అంటారు. ఆ భయంలో, షేమ్ వల్ల పేరెంట్స్కి తెలిస్తే ఏమైపోతుందో అని వాళ్ళు అడిగిన మనీ పంపిస్తారు. కానీ రిమెంబర్, ఎక్సార్షన్లో ఒక్కసారి మనీ పే చేస్తే ద డిమాండ్ నెవర్ ఎండ్స్. ఇప్పుడు లా ఏం చెప్తుందో చూద్దాం. రూల్ నెంబర్ 1, నెవర్ పే ఏ సింగిల్ రూపీ. మీరు పే చేశారు అంటే వాళ్ళకి మీ మీద పవర్ వచ్చినట్టే. ఐటీ యాక్ట్ సెక్షన్ 66E వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అండ్ సెక్షన్ 67A పబ్లిషింగ్ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ప్రకారం ఇది సివియర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. BNS ప్రకారం ఎక్సార్షన్ కేసెస్ డైరెక్ట్గా అప్లై అవుతాయి. మీరు వెంటనే చేయాల్సిన ప్యానిక్ ఏంటి? ఫస్ట్, ఆ నెంబర్ని బ్లాక్ చేయండి. సెకండ్, ఆ మెసేజెస్ అండ్ థ్రెట్ కాల్స్ని స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ రికార్డ్ తీసుకోండి. థర్డ్, ఇమీడియట్లీ కాల్ ద నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ఆర్ రిజిస్టర్ ఎ కంప్లైంట్ at cybercrime.government.in. పోలీస్కి తెలిస్తే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది అని భయపడకండి. లా స్ట్రిక్ట్లీ మ్యాండేట్స్ దట్ victim identity must be kept completely confidential in such cases. ఫేక్ వీడియోస్ని చూసి మీ రియల్ లైఫ్ని ఎందుకు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు? ఈ బ్లాక్మెయిల్ సైకాలజీని బ్రేక్ చేయండి అండ్ లాని యూజ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి యూత్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు వి స్క్వేర్.